వెల్కమ్ వెల్కమ్ టు వివర్స్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్లో ఇటీవల మానవులకు సంబంధించినటువంటి వ్యాధులపై అవగాహన ఉండాలి అనేది మనకి సిలబస్ ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో కొత్తగా వచ్చినటువంటి ఒక వైరస్ గురించి మీకు తెలియజేస్తాను. చైనాలో కొత్త రకం వైరస్ ఈరోజు ప్రబలింది. యాక్చువల్గా ఇది 2019లోనే చైనాలోని జునావో నగరంలో 61 సంవత్సరాల వృద్ధుడికి ఈ వ్యాధి వచ్చినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నగరం పేరు మరొకసారి జునావో. చైనా దేశంలో జునావో నగరంలో ఈ వ్యాధి వచ్చినట్లు పరిశోధకులు చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాధి లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు. జ్వరం, తలనొప్పి, వాంతులు. అయితే ఈ వ్యాధి జునావో నగరంలో చైనా దేశంలో 2019లో మొట్టమొదటిసారిగా కనపడింది. అయితే ఈ వ్యాధికి కారణమయ్యే వైరస్ వెట్లాండ్ వైరస్. ఈ వ్యాధికి కారణమయ్యే వైరస్ వెట్లాండ్ వైరస్. ఈ వెట్లాండ్ వైరస్ అనేది కొత్త రకానికి చెందినటువంటి వైరస్. ఇది మొట్టమొదటిగా చైనాలో కనబడినట్లు మనకి తెలుస్తుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు అంటే ఈ వైరస్ వెట్లాండ్ వైరస్ ద్వారా వచ్చే వ్యాధి వల్ల నాడీ కణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. దీని యొక్క లక్షణాలు వచ్చేసి జ్వరము, తలనొప్పి, వాంతులు. మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వయస్సు మానవుల్లో 61 సంవత్సరాలు వృద్ధుడికి వచ్చింది. తరువాత ఈ శాస్త్రవేత్తలు చుట్టుపక్కల దాదాపు 14,600 రకాల పరాన్న జీవులపై అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి 640 ఫారెస్ట్ అధికారుల యొక్క రక్త నమూనాలని పరిశీలించడం జరిగింది. వారిలో ఈ 640 మందిలో దాదాపు 12 మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు కనుగొన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల 14,600 ప్రాంతాలను 600 రకాల జీవులను స్వీకరించి పరిశోధించడం జరిగింది. పలు రకాల పురుగు కాటు వలన దాదాపు 20 మందికి పాజిటివిటీ వచ్చింది. ఈ నేపథ్యాన్ని గమనించి వారికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత దాదాపు అందరికీ తగ్గిపోయింది. కానీ నాడీ కణ వ్యవస్థ మాత్రము అంటే ఈ వ్యాధి వలన నాడీ కణ వ్యవస్థ బాగా ఇన్ఫెక్షన్కి గురయ్యి తరువాత పరిణామాలు మరణానికి దారితీస్తున్నాయి. అయితే ఈ వ్యాధి మొదటిగా మానవుల్లో కూడా ఈ వ్యాధి వస్తుంది. మానవుల్లో వచ్చే వ్యాధిని మనము క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటారు. మానవుల్లో వచ్చే వ్యాధిని క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్. ఈ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ అనేది వెట్లాండ్ వైరస్ ద్వారా వస్తుంది. ఈ వెట్లాండ్ వైరస్ ఎలా వస్తుంది అంటే జంతువుల్ని పలు రకాలైనటువంటి పరాన్న జీవులు కొట్టడం ద్వారా ఈ జంతువులు అంటే ఈ పరాన్న జీవుల ద్వారా ఈ వైరస్ జంతువుల్లో వ్యాపిస్తుంది. అంటే కుట్టడం వలన జంతువుల్లో వ్యాపిస్తుంది. ఇది మానవుల్లో కూడా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది.
మానవులో వ్యాపించినప్పుడు కూడా నాడీ కణ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. అయితే దీన్ని మొట్టమొదటిసారిగా గుర్రాలు, పందులు మరియు గొర్రెలలో ఈ యొక్క ఆర్ఎన్ఏని గుర్తించడం జరిగింది. గుర్రాలు, పందులు మరియు గొర్రెల్లో ఆర్ఎన్ఏని గుర్తించడం జరిగింది. ఈ వైరస్ వెట్లాండ్ వైరస్ జంతువులలో రక్త నాళాలలో నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు జరిపి వాటి యొక్క మరణానికి కారణమవుతుంది. ఈ విషయాన్ని న్యూ ఇంగ్లాండ్ ఆఫ్ జనరల్లో ప్రకటించడం జరిగింది. ద న్యూ ఇంగ్లాండ్ ఆఫ్ జర్నల్లో ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రోజుకు సంబంధించి చైనాలో కొత్త రక వైరస్ ప్రబలుతుంది. ఇది జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల నుండి వ్యాప్తి చెందుతుంది. ఈ యొక్క వైరస్ని వెట్లాండ్ వైరస్ అన్నారు. పరిశోధకులు గుర్తించడం జరిగింది. ఇది నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది. వృద్ధుడికి కూడా ఎలా వచ్చిందంటే మీకు మొట్టమొదటిసారి జిన్జునావో నగరంలో, చైనా దేశానికి సంబంధించినటువంటి జిన్జునావో నగరంలో ఇది ఫస్ట్ కనుగొన్నారని చెప్పాను. అది మంగోలియాలోని వెట్లాండ్ ప్రాంతంలో గల పురుగులు కుట్టడం ద్వారా ఇది వచ్చిందని వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది ప్రచురించింది న్యూ ఇంగ్లాండ్ ఆఫ్ జనరల్ పత్రికలో ప్రచురించడం జరిగింది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ మిత్రులకి షేర్ చేయగలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.